గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయ సమారంభాం రమణాచార్య మధ్యమాం సత్యానంద ఋషి పర్యంతాం వందే గురు పరంపరాం. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్భూనితిన్ నీవు నాయుల్లము నన్నిలచి జృంభనముగా నుక్తుల్ సుశబ్దముల్ శోభిల్లం బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహరం మృగధరం మహాదేవం దేవం మై సదయ శివభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. కృష్ణౌ వందే జగద్గురుం. సద్గురు శ్రీ సత్యానంద మహర్షుల దివ్య చరణార విందములకు ప్రణమిల్లుతూ పరమ పూజ్యులు బ్రహ్మీభూతులైన బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి మరియు శ్రీహరి తీర్థ స్వాముల వారి పాదపద్మములకు వందనములు సమర్పించుకొనుచు భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలిలో ఉపస్థితులైనటువంటి మాతృమూర్తులకు సోదరులకు నమస్కారములు. కరుణామయుడైన సద్గురుని యొక్క అనుగ్రహం వలన మనం వివేక చూడమని అనే గ్రంథాన్ని మనం మండలిలో చదువుకుంటున్నాము. ఇది ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయము. లోకములో ఈ ప్రపంచములో మనము ఎన్నైనా సాధించవచ్చు, దేనినైనా పొందవచ్చు అవలీలగా. కానీ ఒక బ్రహ్మతత్వమును బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే కడు దుర్లభము అని మహాత్ములందరూ మనకు వినిపిస్తున్నారు, చెప్తున్నారు. ఈ బ్రహ్మజ్ఞానం పొందాలంటే కూడా పూర్వజన్మ సుకృతం మనకు కావాలి. పూర్వజన్మ సుకృతం మనకు ఉండాలి. ఉంటే మనకు అది తొందరగా ఇది ప్రాప్తమవుతుంది. ఒకవేళ లేకపోతే పూర్వజన్మ సుకృతమును మనం స్వప్రయత్నము చేత దీన్ని సాధించవలసి ఉంటుంది. ప్రపంచంలో అన్నిటికన్నా మిన్న ఏది? అన్నిటికన్నా మిన్న ఈ బ్రహ్మతత్వమును పొందడము, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడం ఏదైతే ఉందో అదే మిన్న. దాన్ని మించినటువంటిది, దాన్ని తులతూగే అటువంటి వస్తువు ఏది లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలా ముఖ్యంగా. కాబట్టి ఇది కొంచెం మొట్టమొదలు మనకు కొద్దిగా అవగతం కావాలంటే కొద్దిగా తక్లీఫ్ అవుతుండొచ్చు. ఎందుకంటే అయినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి ఆత్మజ్ఞానంకు సంబంధించినటువంటి విషయాలను ఎన్నో వేరే గ్రంథాల ద్వారా, భగవద్గీత ద్వారా మనం చెప్పుకున్నాం. ఇక్కడ నా ద్వారా కాదన్నట్టు ఏం లేదు. అయినా ఇప్పుడు అవన్నీ మనం విన్నాము. ఇప్పుడు మనము ఈ శంకరాచార్యుల వారు రాసినటువంటి
ఈ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నామంటే మన పూర్వజన్మ సుకృతమే కావాలా అని నేను అనుకుంటున్నాను. కాబట్టి 62వ శ్లోకం ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే, శాస్త్రాధ్యయనమును అవసరము ఉంది కాదన్నట్టు కాదు, కానీ శాస్త్రములు ఎన్ని చదివినప్పటికీ ఎందరో పండితులు పండితులైనటువంటి వాళ్ళు అనేకంగా మనకు చెప్తున్నారు. కానీ ఏంటి అంటే, మరి పండితులు చెప్పేది శాస్త్రములు అనేకం వల్లిస్తున్నారు, ఎందరో ఎన్నో రకాలుగా. శాస్త్రములు అనంతములు ఉన్నాయి కదా, ఈ లోకములో శాస్త్రములు అనంతములు ఉన్నాయి. పండితులు అనేకంగా వాళ్ళు ప్రదర్శిస్తారు. అందుకే శంకరాచార్యుల వారు అంటున్నారు, శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అతః ప్రయత్న జ్ఞాతవ్య తత్వజ్ఞాతత్వమాత్మనః. చూడండి, శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే, శబ్దజాలం మహారణ్యం. అది ఎట్లుంటుందంటే, శబ్దములు పండితులు పలుకుతారు కదా, అది అరణ్యములాగా ఉంటుంది. వాళ్ళు చెప్పే శాస్త్రాలు కూడా అరణ్యములాగానే. అరణ్యములో కారడవి లోపట ఏది పొందాలా, ఏది తీసుకోవాలా, ఎటు పోవాలా, ఏ మార్గం పట్టాలా, ఏ మార్గమును అనుసరించి ఏ మార్గమును అనుసరించి పోతే మనకు బాగుంటుందనే విషయం అక్కడ తెలియదు. అందుకే శబ్దజాలం మహారణ్యం అన్నారు. అది అరణ్యము లాంటిది. అత ప్రయత్న జ్ఞాతవ్య తత్వజ్ఞాన తత్వమాత్మనః. అందుకే సకల శాస్త్రముల సముదాయము చిత్తభ్రమమును కలగజేయుచున్నది. కాబట్టి అది భ్రాంతిని కలగజేయుతున్నది. ఏ పరతత్వమును మనం పొందాలనుకుంటున్నామో, ఏ బ్రహ్మతత్వాన్ని మనం పొందాలనుకుంటున్నామో అది పొందలేం మనం. ఎందుకంటే అనంత శాస్త్రం బహువేదితవ్యం స్వల్పశ్చ కాలో బహువోహి విఘ్న. శాస్త్రం చెప్పుతున్నది. శాస్త్రములు అనంతములు ఉన్నాయి, గుట్టలే ఉన్నాయి, రాసిపెట్టినవి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వరకు ఉన్నాయి. ఎవరు ఈ ప్రపంచం మీదకి వస్తున్నారో మునులు మహాత్ములు వాళ్ళందరూ ఏదో తెలుపుతూ వాళ్ళు తయారు చేసి పోతూనే ఉన్నారు. మరి వాటినన్నిటినీ మనం చదవాలంటే మనతోనవుతుందా? ప్రేమతోని అన్ని గ్రంథాలు తెచ్చిపెట్టుకుంటాం మనం చదువుదామని. అనేక గ్రంథాలు బగ్గదూరం ఎందుకు, నేనే తెచ్చుకొని పెట్టుకున్నా. ఏదో యోగ వశిష్టము అది ఇది అన్నీ అదోటి ఇదోటి ఇదే వివేక చూడమని ఇటువంటి ఆత్మజ్ఞానంకు సంబంధించి ఎన్నో తెచ్చుకున్నాను నేను కూడా. కానీ అవన్నీ చదువుదామంటే ఇంతకాలం అయింది. యోగ వశిష్టంలో ఇంకా కొన్ని నేను చదవలేదు, అట్లే ఉన్నాయి, తెచ్చుకున్నాయి అట్లే ఉన్నాయి. ఇంతకాలం గడిచింది, నా అనుభవమే నేను చెప్తున్నా ఇప్పుడు. మరి అనంత శాస్త్రం బహువోహి విఘ్న అన్నాడు. విఘ్నములు అనేకమున్నాయి ఈ సంసారం లోపట. మనము సంసారంలో ఏదైనా మొదలు పెడదామంటే మనకు విఘ్నాలు అనేకం కలుగుతాయి కదా. ఏదైనా కలుగుతూనే ఉంటుంది. ఒక పాఠ్యగ్రంథము ఒక ప్రతినిత్యము శ్రవణం చేద్దాము ఒక అరగంట సేపు అని మనము నియమపూర్వకంగా పెట్టుకుందాం అనుకుంటే పెట్టుకునే రాదు. ఏదైనా పని పడుతూనే ఉంటుంది కదా, ఏదైనా పడుతూనే ఉంటుంది పని. అందుకే ఈ అనంత శాస్త్రం బహువోహి విఘ్నములు అనేకమున్నాయి, శాస్త్రములు అనంతములు ఉన్నాయి. దాంట్లో సారమేందో మనము తెలుసుకోవాలి, కానీ వాటిలో పడితే మనం ముందుకు వెళ్ళలేము కూడా. కరెక్ట్, అది వాస్తవమైన మాట, వారు అన్నమాట. అది కారడవి వంటిది. ఎవరో చెప్తుంటారో, అనేకం చెప్తుంటారు అన్నట్టుగా. అవన్నిటితోని మనం ఆత్మజ్ఞానమును పొందగలమా? పొందలేము. కాబట్టి
ఆత్మాను సంధానము లేనిదే హృదయ గ్రంథిని స్వానుభవ జ్ఞానము బడయవలయును. ఈ రహస్యము తత్వజ్ఞానుడగు గురువు కడయే తెలుసుకొనదగినటువంటిది. కేవలం శాస్త్రములనే కలపెట్టుచు అనుభవము లేక తత్వజ్ఞానుల దగ్గరకు యథార్థముగా గురుతెరుంగక కాలమును వృధా చేయకూడని ముఖ్య తాత్పర్యము. ఈ అనంత శాస్త్రములో మనం అందరము తికమకలైతున్నాము. ఒకవేళ శాస్త్రములు అధ్యయనము చేసినప్పటికీ అనుభవ జ్ఞానము గురువుల దగ్గర మాత్రమే ఉంటుంది. అనుభవ జ్ఞానము అటువంటి సద్గురువులను ఆశ్రయించవలసి ఉంటుంది. అలా సద్గురువులను ఆశ్రయించి ఈ యథార్థమైనటువంటి విషయమును గుర్తెరగాలనేటువంటిది దీని తాత్పర్యం. ఇక మనకు 23వ శ్లోకం. అజ్ఞాన సర్పద్రష్టస్య బ్రహ్మ జ్ఞానౌషధం వినా కిము వేదశ్చై శాస్త్రశ్చై కిం మంత్రే కిమౌషధం. ఏమంటున్నాడు? అజ్ఞాన సర్పద్రష్టస్య బ్రహ్మ జ్ఞానౌషధం వినా కిము వేదశ్చ శాస్త్రశ్చ కిము మంత్రాః కిమౌషధై చెప్తున్నాడు. అజ్ఞానం అనే పెనుబాము ఏదైతే మనకు ఈ జీవులకు కరుస్తుందో, అజ్ఞానం అనే పెనుబామము కరుబడి శోకమోహములనేటి విషమెక్కి మూర్ఛగతుడగు వానికి వేదముల చేత, శాస్త్రముల చేత, మంత్రముల చేత, ఔషధముల చేత వాడు నయము కాగలడా? దీని అర్థమైంది, అజ్ఞానం అనే పెనుబాముచే కరవబడిన, అజ్ఞానం అనేది పెనుబాము, అదొక పాము లెక్కనే. అజ్ఞానం అంటే అదే చీకటి కదా, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా తెలుసుకునేటువంటి వానికి అది ఒక పెనుబాము లెక్క. ఆ పెనుబాము అంటే విషం అంటే ఏంటిది? శోకమోహములనే విషమెక్కి మూర్ఛగలవానికి వేదముల చేతను, శాస్త్రముల చేతను, వానికి ఈ ఔషధముల చేత నయమవుతుందా? ప్రశ్న. కాదు, అది కాదు. కేవలం ఇంకా దానికి ఒక ఉదాహరణ చెప్పిండు శంకరుల వారు. ఒకవేళ సర్ప విషయము మణిమంత్ర ఔషధాల చేత పోవును. ఒకవేళ సర్పము గరిస్తే మందులతోనో మంత్రాలతోనో దేంతోనో అది విషమెక్కకుండా చేయవచ్చును, దాన్ని కూడా తొలగించుకోవచ్చును. కానీ అజ్ఞాన సర్పము అట్లు సోకిన వాడికి ఎన్నటికీ జన్మలకైనా కానీ ఈ అజ్ఞాన సర్పము చేత వాడికి కరిచినటువంటిది ఏదైతుందో అది పోవాలంటే కేవలం ఆత్మజ్ఞానము వలననే అది పోతుంది. ఎట్లంటే ఈ ఆత్మజ్ఞానము ఆ శోకమోహములనేటువంటి సంసార శోకమోహములనేటువంటి దాంట్లో వలలో చిక్కినటువంటి వాళ్లకు కేవలం దేంతోని పోతుందంటే, నేను బ్రహ్మమును, సచిదానంద స్వరూపమును, నేను నిత్య సత్య ముక్త స్వరూపుడను అనేటువంటి ఏ జ్ఞానమైతున్నదో ఆ జ్ఞానము ద్వారానే పోతుంది. వాస్తవమే మనకిట్లా అనిపిస్తుంది. దీన్ని ఇంకా కొద్దిగా మనం మంచిగా చెప్పుకుందాము. ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానము చేతనే పోతుంది అని చెప్తున్నాడు కదా ఈ శోకమోహములనేటి మనకు అనుభవం లేక ఇది ఎట్లా పోతుందని మనం అనుకుంటున్నాము. వాస్తవంగా నువ్వు విచారం చెయ్యు. ఏమిటి? ఈ అజ్ఞానం అనే ఈ సంసారం అనేటువంటిది చిక్కులో మనం ఏదైతే పడ్డామో యథార్థంగా వాస్తవంగా నీవెవరివి? నీవెక్కడి నుండి వచ్చినవు? నీ నిజరూపం ఏమిటి? ఇదా నీ నిజరూపము? ఆత్మజ్ఞానం బోధించేదేది? నీవెవరివి? నీవెక్కడి నుండి వచ్చినవు? తిరిగి నీవెక్కడికి వెళ్తావు? నీ రూపం ఏమిటి? ఇదేనా అని అన్నప్పుడు మనకేమనిపిస్తుంది? అవును, నేను ఎక్కడికి వెళ్ళొచ్చినా
అప్పుడు మనం అవలోకనం చేస్తాం. ఎక్కడి నుండి వచ్చినాం ప్రపంచం మీదకి, అవన్నీ మనకు నెమరెత్తది. అరే ఇది ఇట్లనా అని మనకు అనిపిస్తుంది. మరి ఇదంతా నాది అనేటువంటి భ్రమలో పడిపోయి ఈ సంసారంలో చిక్కుకొని అలమటిస్తున్న మనము మరి అలమటించి ఈ అజ్ఞానం అనేటువంటి సర్పము విషకాటుకు పోవాలంటే ఇది మనకు జ్ఞానం కావాలా. మనం ఎవరిమి? సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులమే వాస్తవంగా. ఎందుకంటే మన విషయమును మనకు తెలియకనే మనం అజ్ఞానములో పడ్డాం. మనం ఏమనుకుంటున్నాము? నేను ఫలాని వాణ్ణి, నేను పద్మశాలిని, నా పేరు గిది, నా ఊరు గిది, నా వాళ్ళు గీరు. ఇదంతా ఏంటిదంటే నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైష్ణవుణ్ణి, నేను శూద్రుణ్ణి అనే అటువంటి పేర్లన్నీ ఇవన్నీ అవగాహన చేసుకుంటూ నేను జీవుణ్ణి, సామాన్య మానవుణ్ణి అనే అటువంటి దాంట్లోనే మనం ఉండిపోతున్నాం కదా. అదే ఉండిపోవడం ఏదైతుందో అలా ఉండిపోవడం యథార్థమేనా? నువ్వు వాస్తవంగా నువ్వు సంసారివేనా? నీవు జీవుడవేనా? కాదు, నిన్ను నీవు మర్చిపోయినవు. నువ్వు నీ స్వరూపము ఇది కాదు కదా. ఇది ఎట్లయితుంది నీ స్వరూపము? ఇది నీ స్వరూపమైతే నీవు ఉండాలి. నిన్ను కాల్చి బూడిది చేసి గంగలో కలుపుతున్నారు, భూమిలో వాతర పెడుతున్నారు. మరి నువ్వు ఏది అయి ఉండవచ్చు? నువ్వు ఎవరై ఉండవచ్చు? ఇది విచారం చేస్తున్నామా? ఇది బ్రహ్మ విచారం అంటారు దీన్ని. యథార్థంగా తెలుసుకునేటువంటి ఏ జ్ఞానమైతున్నదో, అవును నా స్వరూపము ఇది కాదు, ఇది పోయేది కదా. మరి వాస్తవమైన స్వరూపం కొరకే ఆచార్యుల వారు చెప్తున్నాడు కదా. నీ స్వరూపము నీకు తెలిస్తే పర్వాలేదు, తన్ను తాను తెలుసుకోవాలి. తన్ను తాను తెలుసుకున్నవాడే తానవుతాడు. తన్ను తాను తెలుసుకోక ఈ ప్రపంచములో నువ్వెన్ని తెలుసుకున్నా కానీ దేనివల్ల కూడా ప్రయోజనం లేదు. తన్ను తాను తెలుసుకునే దాంట్లో ఆనందం ఉన్నది, జన్మరహితం ఉన్నది. ఎంతవరదాకా అయితే నేను జీవత్వం మనకు ఉంటుందో అంతవరదాకా మనకు జన్మలు ఉన్నట్టుగానే కదా. కృష్ణ పరమాత్ముడు కూడా భగవద్గీతలో అంటున్నాడు కదా, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. నా అంశము జీవభూతాలలో ఉన్నది, అది నా అంశమే. అది నా అంశమే అన్నప్పుడు అతడు మన తండ్రే కదా. ఏమండి, అతడు మన తండ్రి కదా. మన వంశము ఎక్కడికి వెళ్ళొచ్చింది? జీవభూత సనాతన, సమస్త భూతములందు నా అంశం ఉన్నదన్నప్పుడు మనము ఎవరి అంశము? ఈ భౌతిక రంగంలో ఉన్నటువంటి అంశం మనం కాదు. అది తెలుసుకోవడమే ముఖ్యమైన విషయం. మనము ఆ అంశము, పరబ్రహ్మ అంశం మనము. బింబము నుండి ప్రతిబింబము వచ్చింది. మళ్ళీ ఈ ప్రతిబింబము ఆ బింబంలోనికి వెళ్ళాల. ఎంతవరదాకా అయితే ఆ బింబములోనికి వెళ్ళదో అంతవరదాకా నీకు జనన మరణాలు ఉండుడే, అవి అనుభవించడమే అనే అటువంటి విషయాన్ని మనం వివరంగా చెప్పుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఇది దగ్గర మనకు తెలవాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఇటువంటి కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కాదు. కాబట్టి ఈ ప్రపంచములో మనము తెలుసుకునవలసినటువంటిది ఏంటంటే మన స్వరూపమును మనం తెలుసుకోవడమే ముఖ్యము అని ఆచార్యుల వారి యొక్క విషయం అన్నమాట. కాబట్టి 64వ శ్లోకం, నగచ్చతి వినాపానం వ్యాధిరౌషధ శబ్దతః వినాపరోక్షానుభవం బ్రహ్మ శబ్దైర్నముచ్యతే అంటున్నాడు. ఏమంటున్నాడు? అనేక గ్రంథములలోనూ వ్యాధిని నిర్వర్తించునట్టి ఔషధ నామధేయములను చదివినను, ఆ పేర్లను సర్వదా ఉచ్చరించుచుండినను వ్యాధి కుదురునా. మనకు వ్యాధి వచ్చింది, గ్రంథాలు లెంకుతాము, అందులో పైత్యం కొరకు, ఇది శ్లేషం కొరకు,
ఇది వాతం కొరకు ఏమి రాసిందున్నదో అని అనేక గ్రంథాలు మనము పొరలేస్తుంటాము. ఏది వాడాలా ఏది వాడాలా. ఇప్పుడు అటువంటి గ్రంథాలు లేవు. మా కాలంలో ఉండే అన్ని ఔషధాలు తీసుకునేటట్టి జ్వరమత్తే ఏం మందు తాగాల ఏం కథ అన్నదే ఒకటి పుస్తకం ఉన్న దగ్గర ఉన్నది, ఇప్పటికి ఉన్నది. అది అందులో రాయబడి ఉంటుంది అన్నట్టుగా. అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే, బయటికి కావు. జీలకర్ర, అల్లము, మిరియాలు, ఇలాయచీలు, దాల్చిన చెక్క, ఈ మొదలైనటువంటి ఈ ఔషధాలన్నీ మన ఇంట్లో ఉన్నాయి. మన రోగన్నయం చేయడానికి కొరకు ఇవే ఉన్నాయి. కానీ వీటిని ఇడిచి మనము అక్కడికి పోతున్నాము. కొద్దిగా లైట్గా కొద్దిగా ఏమన్నా జ్వరం వచ్చినా కానీ వెళ్తున్నాము, కొద్దిగా నెత్తినొచ్చినా వెళ్తున్నాము, కొద్దిగా దగ్గువర్షం పట్టినా వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము? ఆ దగ్గువర్షం పట్టినప్పుడు కాస్త నువ్వు ఒక్క దినం 2 రోజులు ఆగితే లోపల ఉన్నదంతా బహిర్గతం అయిపోతుంది కదా. లోపల ఉన్నటువంటి మలము ఈ ముక్కు ద్వారా అదంతా వెళ్ళిపోతుంది కదా. మరి అదంతా వెళ్ళిపోయినక్కడ శుద్ధి అవుతావు. వాని దగ్గరికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అవునయ్యా, ఆ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మనకు ఏ గది పట్టింది? హాయిగా ఉంటాము. ఆ దగ్గువర్షం పట్టినప్పుడు కూడా దాని తత్వం ఎట్లుంటుందో, అది ఎంత కష్టపెడుతుందో ఆ కష్టమంతా నీకు అనుభవం ఉన్నది. కానీ డాక్టర్ కానీ తెలియదు. లెక్క పెడితే రోగాలు వస్తే పేషెంట్కు గుర్తున్నంత అనుభవం ముందటి వానికి లేదు. అప్పుడు మనము నయమైపోతుంది మనకు కదా. అదే మరి ప్రవర్తికి రాకపోతే వాళ్ళ దగ్గరికే పోతాము, అన్నిటికీ వాళ్ళ దగ్గరికే పోతాం మనం. అందుకొరకు కొన్ని విషయాలు ఇట్లుంటాయి కదా, మనకు ఓర్పు అనేది కావాలా. అందుకొరకు అనేక గ్రంథములలో వ్రాయబడినటువంటి వ్యాధుల గురించి, ఔషధాల గురించి, వాటి పేర్లను చదువుతూ కూర్చుంటే మనకు రోగము నయమవుతుందా? కాదు. ఆ ఔషధమును అనుభవ వైద్యుని ద్వారా సేవించిన మాత్రమున సందేహము లేకుండా వ్యాధి నశించును, ఆరోగ్యవంతుడగును. ఆ ప్రకారముగానే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సచితానంద రూప శివ ఇత్యాది బ్రహ్మ ప్రతిపాదక శబ్దము ఉపనిషత్తులలో అనేక పర్యాయములు పఠించినను, ఆ పదములు ఉచ్చారణ నెల్లప్పుడూ చేయిచుండినను తన అజ్ఞాన నివృత్తి కలగదు. ఈ లోకములో అందరూ అంటున్నారు పరమాత్ముడు ఇట్లున్నాడు, నిత్య శుద్ధ ముక్త స్వరూపుడు అని. ఇట్లా ఎన్నో బ్రహ్మము, నేను బ్రహ్మమును, నేను సాక్షాత్తు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ప్రకారంగా అదే అంశం నాది అని నువ్వు 10 సార్లు కాదు 100 సార్లు చెప్పుకున్నా కానీ ప్రయోజనం లేదు. దేంతోని ప్రయోజనం అవుతుంది? ఇప్పుడు చెప్తాడన్నట్టుగా మనకు కేవలము నోటితోని ఉచ్చారణ చేసినంత మాత్రాన మనకు ఈ అజ్ఞాన నివృత్తి కలగది, ఎన్నటికి కలగది. మరేమనినా వేదాంత మనబడు సకల ఉపనిషత్తులయందు ప్రతిపాదింపబడిన బ్రహ్మస్వరూపము యొక్క అనుభవజ్ఞుడు గురువరిను ద్వారా ఆ బ్రహ్మస్వరూపమును గుర్తెరిగి స్వానుభవము కలిగిన మాత్రము అవిద్య నశించును. ఇది లెక్క అన్నమాట. సద్గురువు దగ్గరికి వెళ్ళి మనము అతడు చెప్పినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు సద్గురువు. నాయన బ్రహ్మం అనగా ఇట్టిది, పరమాత్మ అనగా ఇట్టిది, మూలతత్వం ఇదిరా నాయన. కాబట్టి ఈ మూలతత్వాన్ని నువ్వు తెలుసుకుంటేనే నీకు జనన మరణాలు పోతాయిరా అని ఆయన అనుభవంతో ఏదైతే చెప్తాడో అది మనం వినాలా. అప్పుడు అదంతా నశిస్తుంది. స్వానుభవం కలిగినంత మాత్రమున ఆ బ్రహ్మ స్వరూపమును గుర్తెరిగి స్వానుభవము కలిగిన మాత్రమున అవిద్య నశించును. అటువంటి అనుభవజ్ఞులు మనకు బోధించడం వలన మనకు అది నిస్సంశయంగా మనం ముక్తులమైపోతాము అని చెప్తున్నాడు. అందుకే సద్గురుల ద్వారా మనం పొందబడేది ఏదైతే ఉన్నదో పొందాలా. అయితే గురువును తన దగ్గరనే తన ఇంట్లోనే ఉంచుకోవాలా, లేకుంటే గురువుగారి దగ్గరికి పోయి అక్కడ శ్రవణం చేయాలా. అప్పుడు మనకు ఆ తత్వం ఏమిటో అది అందుతుంది మనకు. 65వ శ్లోకం. అకృత్వా దృశ్య
అకృత్వా దృశ్య విలయ మజ్ఞాన తత్వమాత్మనం బ్రహ్మశబ్దై కుతో ముక్తి ముక్తి మాత్ర లైర్ననాం. ఏమంటున్నాడు? అకృత్వా దృశ్య నిలయం అజ్ఞానతత్వం ఆత్మన భావ్యశబ్దై కుత ముక్తి ఉక్తి మాత్రై నృణాం. దృశ్యనాశనము చేయక అనగా తనలో అనాత్మ వస్తువులను చొరనీయక. దృశ్యనాశనం అంటే దృశ్యాలు మన లోపల ఎలా పడుతున్నాయి? దృశ్యం అంటే చూచేది అని మనం అనుకుంటున్నాం. మరి ఏది చూస్తున్నది? కండ్లు చూస్తున్నాయి కదా. ప్రతి దినము ఇది కెమెరా లెక్క ఎన్నో దృశ్యాలను చూస్తున్నది. మంచి దృశ్యాలను చూస్తున్నది, చెడు దృశ్యాలను చూస్తున్నది, అన్నీ చూస్తున్నాయి. అన్నీ చూసే దృశ్యాలు ఏవైతున్నాయో దృశ్య నాశనము కావాలన్నట చెప్తున్నాడు. మరి దృశ్యనాశనము లేకపోతే నీకు ఏ విధంగా ఆ తత్వము గోచరమవుతుంది? సాధన చేసేటప్పుడు వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆ సాధనకు అనుగుణంగానే ఆచార్యుల వారు చెప్తున్నారు. అనగా తనలో అనాత్మ వస్తువులను చొరనీయక. అనాత్మ వస్తువులు ఏవైతున్నాయో వాటిని చొరనీయద్దు. ఆత్మ వస్తువుల గురించే మనం మాట్లాడుకోవాలి. అనాత్మ వస్తువులు ఏవైతున్నాయో వాటిని మన మనస్సు లోపల చొరనీయవద్దు. అనాత్మ భావనను దూరీకరింపకయు తన యథార్థ స్వరూపమును తెలుసుకొనకయు అనగా కేవల స్వయం ప్రకాశమాన చిస్వరూపుడై యొప్పుచున్న పరమాత్మయే తాను అను దృఢజ్ఞానము లేకయు ముక్తి లభించదు. ఇది ముఖ్యమైనటువంటిది. తన యథార్థ స్వరూపము తెలుసుకొనక కేవలము స్వయం ప్రకాశమాన చిస్వరూపుడైన యొప్పుచున్న పరమాత్మయే తాను అని దృఢజ్ఞానము లేకపోతే ఏది లభించదు. ఎప్పుడునూ దృశ్యవాసన తనలో ప్రవేశింపక నీయక సస్వరూప స్థితిలో నుండు జ్ఞాని సర్వదా ముక్తుడు. దృశ్యవాసనలు అంటే మనకు అనేకం కలుగుతాయి సాధారణంగా, కానీ అనేకం కలుగుతాయి. మరి వాటిని మనము తృణీకరించుకోవాలా. వాటిని తృణీకరించుకుంటే మన శరీరంలో అటువంటి వాసనలు అటువంటి దృశ్యాలు రాకపోతే మనం ఎలా ఉంటాం? పరబ్రహ్మ ధ్యానములే ఉంటాము, బ్రహ్మనిష్టలో ఉన్నట్టుగానే. పూర్వము పాత గదిలో ఉన్నప్పుడు ఒక ఆయన ఉండే, మన రామకృష్ణ గురుతే, ఊట్నూరు నరసయ్య బరడచాల్లో ఉంటుండే. కుమారస్వామి అనేటి ఆయన ఉండే, ఒక ఆయన దొడ్డుట ఆయన డ్రైవర్ ఉండే. ఆయన ఆ ఊట్నూరు నరసన్న దగ్గరికి ఆయనను చూసినంత లోపట్నే నాకు రామకృష్ణ పరమహంసల వారిని దర్శించుకున్నట్టు అవుతుంది. వినాయక్ కూడా గుర్తే, సాధారణంగా చిన్నగా ఉన్నాడు వినాయక్ కూడా గుర్తే. సరే, అతను ఎట్లుంటుండే? బహిర్విషయాలను ఏం పట్టించుకోకపోతుండే. సరే, ఆయన లోపల ఆయననే ఉంటుండే. ఆయనతోని చనువుగా స్నేహం పడుతూ ఆయన దగ్గరికి పోతుంటే నేను ఎప్పుడన్నా ఆదివారం నాడు ఆ కుమారస్వామిని కలిసి ఈయన దగ్గరికి పోయితే ఆ కుమారస్వామిని తీసుకుపోతుంటే ఆయన ఏదో మాట్లాడుతుండే లడాబుడుగా. అది మనకు అవసరం లేదు. ఈ నరసయ్య దగ్గరికి పోయితే ఆయన ఏం మాట్లాడకపోతుండే. నరసన్న ఏం మాట్లాడుతుండే? అన్ని పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడుతుండే. నారాయణ గారు, ఇదంతా ఏమిటి? ఇదంతా ప్రపంచము అని గిట్లా అంటుండే. అయ్యో ఏమో అయిపోతున్నది అని బాధపడేవాడు. ఇలా గోడ ఉన్నది, అదుగో చూడు అని అంటుండే. అదుగో చూడు అని అంటుండే. నా మనసులో నేను అనుకుంటుంటే నాకు కూడా ఈ తత్వం అద్వారకల్లా బాగా రంగు పట్టలే నాకు. ఇంకా అప్పుడు నేను కూడా చిన్నగానే ఉన్నా కదా. అయినా ఈయన చెప్పే దాంట్లో ఏదైనా అర్థం ఉండాలా, ఈయనకి ఏదో అనిపిస్తున్నది అని నా మనసులో అనుకుంటుంటే నేను. వాస్తవము
ఆయనకు ఈ అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఈ జగత్తు ఎన్నడూ బాగుపడుతుంది, అయ్యయ్యో అనర్థకమైపోతున్నది అని ఆయన మనసు దాంట్లో పోతుండే అన్నమాట. అది బ్రహ్మనిష్ట, అది లోకవాసన లేకుండా మెదిలేటువంటి వాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళు దొరకడం చాలా తక్కువ. రామకృష్ణ పరమహంస వారు ఎవరితోనో మాట్లాడేవారా? ఎవరితోనో లోకాభిరాయణం చేసేవాడా? యావజ్జీవితం తన పనేందో తానేందో చూసుకున్నాడు. అమ్మను స్మరించండి, అమ్మను ధ్యానించండి తన జీవన విధానమే ఎన్నడూ కూడా పొద్దు ఓలే, అది నిరంతరము జరుపుతూనే ఉండేట ఆయన అన్నమాట. పోనీ అంత పెద్ద బ్రహ్మభావం మనకు కలగకున్నా కానీ మనము ఇప్పటి నుండి ఈ విషయములను అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మనము కూడా బాగుపడతాం కదా. ఒక గంట సేపు మౌనంగా ఉండాలన్నా, ఒక గంట సేపు ఎవరితోని మాట్లాడద్దన్నా అవుతుందా మనతోని? 10 నిమిషాలు ధ్యానం మీద కూర్చుంటే 10 దిక్కుల చూస్తాం, 10 దిక్కుల శరీరాన్ని కదలికలు జరుగుతుంటాయి కదా. అలా అయితే ఏ విధంగా మరి కదా. అందుకే సరే పట్టును మాత్రం విడవకూడదు. ఇవన్నీ ఇంత పెద్దగా ఉన్నాయి మనతో అవుతుందా అనేటువంటిది కాదు. ఈ గొడ్డన్లా ఎక్కడన్నా బండ్ల మీద లావాటుడా ముల్లెలు లావాటుడా ఏమన్నాయినా ఏమీ లేదు. నిన్ను నీవు ఉద్ధరించుకో, నిన్ను నీవు ఇది చేసుకో అంతే. ఇప్పుడు నేనెంతో గొప్పవాణ్ణి, నా అంతటి వాడు లేడు అని నువ్వు అనుకుంటున్నావు ఈ లోకములో. ఇదంతా ఏమో అని అనుకుంటున్నావు, కానీ అదంతా నీదవుతుందా? వీళ్ళందరూ నీ వాళ్ళు అవుతారా? నీ కుటుంబంలే కానీ ఎవరే కానీ. అందుకే భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుణ్ణి అన్నాడు, తండ్రి నువ్వు ఒక్క మాట ఇను అన్నాడు. లోకములన్నీయు ఘడియలోనే జయించినవాడ, ఇంద్రియా నీకము చిత్తము గెలువనేరవు, నిన్ను నిబద్దు చేయు భీకర శత్రులారువురు ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున జూడుము దానవేశ్వర అన్నాడు. ఆహా చూడండి, తండ్రి నీవన్ని లోకములను గడియలోనే జయించిన పరాక్రమవంతునివి, కానీ నీలోనే ఉన్న 6 శత్రువులు కామ క్రోధ లోభ మోద మద మాత్సర్య అనేటువంటి శత్రువులు ఉన్నారు. వీరిని జయించినచో నీవు ప్రపంచములో ఇక నీకు ఏది జయించవలసిన అవసరం నీకు లేదు. అది నేర్పున తెలుసుకున్నాడు. నేర్పున జూడుము దానవేశ్వర అన్నాడు కదా. మరి ఆ హిరణ్యకశ్యపుడు లోపట్నే కానీ మన లోపట్నే కానీ అందరి లోపల ఉన్నటువంటి ఏవి ఇవే కదా, అరిషడ్ వర్గాలు. దీన్ని అరిషడ్ వర్గాలు అంటారు. 6 వీటి ద్వారానే మనము తికమకమవుతున్నాం కదా. అవునా? తికమైతలేమా? మనకు మన వస్తువు ఏదైనా పోయినా పోకున్నా పోని వస్తువు పోయిందనుకో, దాని కొరకు కూడా దొరకకపోతే నువ్వెంతో బాధపడుతుంటావు. అవునా కదా? నీ మనసులో ఏమేమో ప్రశ్నలు పడతాయి, ఏమాయి అని. ఒక వస్తువును సాధించాలంటే అది నేను సాధించాలా అనేటువంటిది ప్రలోభాలు నీలో నడుస్తుంటాయి నిరంతరం. మరి మనసు చెప్పినటువంటి ప్రలోభాలు ఏవైతున్నాయో వాటిని అరికట్టాలి కదా అని సావధానంగా ఆ భక్త ప్రహ్లాదుడు చెప్తున్నాడు. సమస్త లోకాలలో సమస్త జీవులలో ఉండేబడేటువంటి ఇవి ఏవైతే 6 ఉన్నాయో ఈ 6 అన్నిట్లో ఉన్నాయి. కేవలం మానవుల్లోపట్నే ఉన్నాయి, దానవుల్లోనే ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. క్రిమికీటకాది పశుపక్షాది గోవు మృగములు మొదలైనటువంటి అన్ని జంతువులలో అన్నిట్లల్లో కూడా ఉన్నాయి. పిల్లి ఉందనుకోండి, కుక్క ఉందనుకో, వారికి లేవా కామక్రోధాలు? ఎవడన్నా వచ్చి బెదిరిస్తే, ఎవడన్నా ఇంకోడత్తే నువ్వెవడవరా అని మొరగదా? అది ఆ గల్లికెళ్ళి ఇంకేదైనా వేరే కుక్క అత్తే మొరుగుతుందా? మొరగదా? అంతేనా? ఆ విధంగా మనము మనలోపట్నే ఉన్నటువంటి ఏవైతున్నాయో మనము జయించాలా అని చెప్తున్నాడు.
అయితే ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే సద్గురుని ద్వారా మాత్రమే మనము పొందబడతాము. ఇక ఈ దృశ్యనాశనము ఏదైతుందో, ఈ కంటికి కనిపించే దృశ్యాలు ఏవైతున్నాయో, ఏది చూస్తున్నామో అది ముద్రపడుతున్నది, ఏది చూస్తున్నామో అది ముద్రపడుతున్నది. ఉదయం లేచి నుంచి సాయంకాలం పరుండేటి వరకు ముద్రలు పడుతూనే ఉన్నాయి. ముద్రలు ఎవడో ఒకడు వచ్చిండు, ఓడు పోయిండు, ఓనికి బిచ్చం వేసినావు లేక ఏదైందో అన్ని ముద్రలే కదా. ఈ ముద్రలన్నీ పడుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఏడబడుతున్నాయి, ఎక్కడ పడుతున్నాయి? శరీరముల మనస్సులో పడుతున్నాయి. మనస్సు దాన్ని ఆవలింపులు చేసుకుంటుంది, దగ్గర తీసుకుంటుంది. అది స్టాక్ పెట్టుకుంటుంది. అది స్టాక్ పెట్టుకొని ఎప్పుడో ఒకసారి జ్ఞాపకం వస్తే అదే స్వప్నంలో వస్తుంది. మనకు వస్తుందా రాదా? మరి ఆ ముద్రలన్నీ ఇవన్నీ బాధలు మనకు పోవాలంటే ఆ పరమాత్ముని ధ్యానమే, ఆ భగవంతుని ధ్యానములే ఉండాలి. మనం గృహస్థులము, కొంతవరకు మనము పనులు కర్మలు చేయవలసి ఉంటుంది. అయినా ధ్యానానికి మనము సమయాన్ని క్రోడీకరించాల. ధ్యానమునకు పరమాత్మను తెలుసుకుంటానికి ఒక విచారణ, ఇది విచారణ. సద్గ్రంథ పఠనము, ఆత్మజ్ఞానం గురించి విచారణ వారానికి ఒక్కసారన్నా కానీ ఇది ఉండాల. మనం ఎన్ని చేసినా, ఎన్ని క్రతువులు చేసినా, ఎన్ని చేసినా కానీ అవన్నీ ఒకెత్తు, ఇదొకెత్తు. ఈ ప్రపంచంలో శాశ్వతమైన వస్తువు పొందడమే మానవుని ముఖ్య కర్తవ్యము. అశాశ్వతమైనటువంటి వస్తువులు నువ్వు ఎన్ని పొందినా కానీ జన్మల పరంపర లోపల నువ్వు అండ్లనే తిరుగుతున్నావు, కానీ ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకుంటలేవు. అది తెలుసుకోవడమే గురుసేవ. ఆ జ్ఞానాన్ని పొందడమే ముఖ్యము, అదే సేవ. గురుసేవ అంటే అదే సేవ. కాబట్టి ఈ దృశ్యవాసనలన్నింటినీ కూడా మనం తనలోనికి రానివ్వకూడదు అని చెప్తున్నాడు. 66వ శ్లోకం. అకృత్వా శత్రు సంహార మగత్వా కిల భూశ్రియం రాజా మిహతి శబ్దాన్నో రాజా భవితమర్హతి. ఏమంటున్నాడు? అకృత్వ శత్రు సంహారం అగత్వ అఖిల భూశ్రియం రాజా అహం ఇది శబ్దాతునో రాజా భవితుం అర్హతి. శత్రువులను సంవరింపక సకల సామ్రాజ్యాభిషిక్తుడుగా తాను రాజునని దిక్కులను చాటించిన బోర్డులు అంటేసిన రాజు కాదాలడు. వాడు రాజు అవుతాడా? ఊరకని శత్రువులను సంవరించక రాజ్యాభిషిక్తుడు కావాలంటే నువ్వెన్ని తీర్లను ప్రచారం చేసినా నువ్వు అయితవా? కావు. ఆ ప్రకారముగానే కామక్రోధాదులను అరిషడ్ వర్గమును జయింపక ఈ అరిషడ్ వర్గములు సింపుల్ సెంటెన్స్, ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. అరిషడ్ వర్గములోనే కామక్రోధాదులు ఉన్నాయి అని తెలుసుకోవాలి మనం. ఈ భాషలకు దిగాల మనమందరం. ధారాపుత్రాదులు, ధార అంటే ఏంది? భార్య, ధార ఇవన్నీ పర్యాయ పదముల లెక్క. ఈ భాషను మనం తెలుసుకుంటే తొందర చదువుకుంటూ పోతే అందరికీ అర్థమవుతుంది. అరిషడ్ వర్గాలు అంటే అందులో కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలు వచ్చినాయని తెలుసుకోవాలి. వీటిని జయింపక అంతఃకరణమున మాలిన్యమును పోగొట్టకయు పరమశత్రుభూతమగు తననే చంపునట్టి అనాత్మభావను నశింపజేయక తాను అఖండానంద స్వరూప పరబ్రహ్మ సామ్రాజ్యమును అధిష్ఠింపక, అనగా నా బ్రహ్మ సుఖమును పొందక అనేక వాసనల జటిలుడనియు నేను బ్రహ్మను అని దిక్కులు పిక్కెటెల్లట్టుగా ఉద్ఘోషించి తాను చెప్పినా కానీ బ్రహ్మమగునా? అగుతాడా బ్రహ్మం? కాదాలడు. మోక్ష సామ్రాజ్య సుఖమును బడయజాలక, మోక్ష సామ్రాజ్య సుఖము, మోక్షం అనేటువంటిది ఎలా ఉంది, ఎక్కడుంది? ఆ మోక్షమును ఏదైతే ఉందో దాని స్వరూపమే తెలియకపోతే, ఆనందాన్ని పొందకపోతే మనకు దొరుకుతుందా? ఏమన్నా
అందుకే మోక్ష సామ్రాజ్య సుఖమును బడయదాలడు అంటున్నాడు. సకల కామక్రోధాది వృత్తులను ప్రబల శత్రువులనుగా మార్చి అఖండ బ్రహ్మానంద పరబ్రహ్మ మోక్ష సామ్రాజ్యాభిషిక్తుడైన వాడు ఏకచక్రాధిపతి వలె సమస్తేంద్రియములను ఆజ్ఞాపించువాడై నిరవధిక బ్రహ్మానంద పరబ్రహ్మమే తానగుచున్నాడను అట్టివాడే బ్రహ్మ విద్యాది పదములచే వ్యవహరింపబడుతున్నాడు. వీడే దిట్టపురుషుడు, ఇవి తెలుసుకున్నటువంటి వాడు. వీడే స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు అంటారు ఇతరిని. స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడు చలనంగాడు. చిన్న చిన్న విషయాలకు చలనంగాడు. స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు శాంత స్వభావుడై వాడు అనంతమైనటువంటి ఆ పరబ్రహ్మము లోపట లీనమై ఉంటాడు స్థితప్రజ్ఞుడు. రామకృష్ణానంద స్వాముల వారు రాసినటువంటి స్థితప్రజ్ఞ వైభవం 2 సంపుటాలు మన మండల్లో ఉన్నాయి. నేను ఒకటి గొండవైన చదువుతున్నా, కార్యదర్శి గారి నుండి తీసుకొని పోయినా, ఇది తీసుకుపోతున్నా అని చెప్పిన. స్థితప్రజ్ఞ లక్షణాల గురించి రామకృష్ణానంద స్వామి స్వయం వారు చేసిన ఉపన్యాసములు దాంట్లో ఉన్నాయి. కాబట్టి నేను బ్రహ్మమును అని అంటే అతడు బ్రహ్మం అవుతున్నాడా? అతడు కాలేడు. అందుకే సమస్తేంద్రియములను జయించాల. ఇంద్రియ జయం ఏదైతున్నదో అది చాలా కడు దుర్లభమని దాన్ని వదిలేయకూడదు. పోని వదిలేసినవు ఏదో ఇప్పటి సుఖమును ఈ జీవులమైన మనం చూస్తున్నాము, తర్వాత చూస్తేవా ఏమైతే అని అన్నట్టున్నది. అవునా? ఏమైతే అని అనుకుంటే తర్వాత చూద్దామని దానికి తారీఖెత్తున్నాం, దానికి టైమింగ్ ఇస్తున్నాం. అరే ఇప్పుడు తెలుసుకోలేదు, తర్వాత ఎప్పుడన్నా తెలుసుకుంటేవా, మళ్ళా జన్మలో తెలుసుకుంటేవా. ఇప్పుడు భోగభాగ్యములు అనుభవించక, ముంగాటు ఉన్నది భోగభాగ్యములు అనుభవించక, ఎప్పుడో కనరానటువంటిది ఎవరికి దొరుకుతుందయ్యా అనేటువంటి భావన ఈ జీవులకు కలుగుతుంది. కలగనట్టు కాదు, కానీ ఎప్పుడో అనుభవించే దాని కొరకు ఎందుకు ప్రాకులాడాలని దిగజారిపోతున్నాం మనమందరం. అలా దిగజారకూడదు. మన గురువు ఎటువంటి వాడు? సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు, సద్గురుడు. అతనిని చూసినంత లోపట్నే మన లోపల ఒక విధమైనటువంటి భావం కలుగుతుంది. సత్యానంద మహర్షుల వారిని దర్శన మాత్రము చేతనే అక్కడ మనం ఏమో మర్చిపోతాం. అటువంటి పటుత్వము మన గురుదేవుని దగ్గర ఉండి అవి మేము తెలుసుకున్నాము. అప్పుడు వారి దర్శనము ఆ కాలంలో జరిగింది. అలాంటి మహాత్ములు దొరకడం కడు దుర్లభం. మన మహర్షి సత్యానంద మహర్షుల వారు, రమణ మహర్షుల వారు, రామకృష్ణ పరమహంసుల వారు, వివేకానందుల వారు, ఇలాంటి వాళ్ళు లోక కళ్యాణం కొరకు వాళ్ళు ఈ శరీరాన్ని త్యాగం చేసిండ్రు కదా. అటువంటి త్యాగ పురుషులు మనకు దొరకాలంటే కూడా చాలా దుర్లభం. వారిని స్మరించినంత మాత్రమున మనకు ఉన్న పాపాలు కూడా దూరమైపోతాయి. స్మరించినంత మాత్రమున ఎలా దూరమైతాయి? ఇదొక ప్రశ్న. వారిని స్మరిస్తే వారి చరిత్రను మనసులో తెచ్చుకుంటే విని ఉండి అప్పుడు మనసులో అనుకోవాలి, సద్గురుదేవుడు ఎంత కష్టపడ్డాడు మన గురుదేవుడు. ఒకనాడు తినబోదామంటే తిండికి లేనటువంటి పరిస్థితి ఆ కాలములో ఉండే. తానే స్వయంగా పాదులు వాతుతూ గదులు గడుతూ అనేకమైనటువంటి వాళ్ళెంబట తిరుగుతూ పనులు చేసే వాళ్ళెంబట తాను కూడా కొంత పని చేస్తూ ఈ ప్రకారంగా జీవితాన్ని గడిపి స్వయం ఆయన కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు గురుదేవుడు. వారిని చూడంగానే ఎంతో ఆనందం కలిగేది మాకు. ఇప్పటికీ మహర్షుల వారిని మనం ఆయనది చెయ్యెత్తు మనిషి, శ్రీరామచంద్రుడు లెక్క అజానుభావుడు. ఆయన దగ్గరికి పోతే మేము భుజాల కాడికే పోతుంటే నేను స్వామి దగ్గరికి ఐలాపురం వస్తుండే. ఒరే నాయనలారా ఓ బకెట్ నీళ్ళు పెట్టుర్రా అంటుండే. ఆ స్వామి పెడతాం. ఆ బకెట్ నీళ్ళు పెడితే వేప పూల తీసుకురాండ్రి అంటుండే. వేప పూల తెచ్చిస్తుండే, తోముతుండే. ఓ అరగంట పోను గంట తోమి ఇది చేస్తుండే.
కురిసేస్తుంటే అక్కడ కూకుంటుండే తోముతుండే. మేము దూరంకి వెళ్ళి పిల్లి లెక్క చూస్తుంటే నాచి పెట్టి చూస్తుంటే మెల్లిగా ఆ గోడలల్లా. అప్పుడు గోడలు ఉండే. ఎటువంటి నిజంగా అంటే మహర్షుల వారి తేజస్సు, బ్రహ్మ తేజస్సు అది మనకు అంతా అట్లా చేసేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఇప్పటి జనరేషన్లో ఎవరైనా ఉన్నారా? మనకు కనిపించే దాంట్లో నా భూతో నా భవిష్యత్ ఉండొచ్చు ఎక్కడన్నా, మనం లేదని మనం అనద్దు. ఉంటుండొచ్చు, నువ్వేం చూసినవయ్యా అని కూడా మనని అంటారు కదా. ఉన్నారు, పర్వాలేదు, ఏం అభ్యంతరం లేదు. మన గురువుగారిని మనం స్వయం అనుభవంతో మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి శత్రువులను సంహరించక ఏం చేయక నేను రాజును అని నువ్వు అనుకుంటే ప్రయోజనం లేదు నాయన. నీలో ఉన్నటువంటి కామక్రోధాలను జయిస్తే నువ్వు శత్రువులందరినీ కూడా జయించినట్టే లెక్క అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకంలో చెప్పబడ్డది. ఆప్తో కిం కరణం తతో పరిశీలాద్యుత్కర్షణం స్వీకృతిం నిక్షేపం సమపేక్షతే నహి బహి శబ్దైస్తు నిర్గచ్చతి. ఏమంటున్నాడు? ఆప్త ఉక్తిం కననం తథా ఉపరి శీలాద్యుత్కరణం స్వీకృతం నిక్షేప గమపేక్షతే నహి బహి శబ్దైతు నిర్గచ్చతి. ఇంకంటుండు తద్బ్రహ్మ విదోపదేశ మనన ధ్యానాది దుర్లభం మాయాకార్య తిరోహితం సమమలం తత్వనం దుర్యుక్తిభి అంటున్నాడు. తద్వత్ బ్రహ్మ విదోపదేశ మనన ధ్యానాది లభ్యతే మాయాకార్య తిరోహితం స్వం అమలం తత్వంన దుర్యుక్తిభి అంటున్నాడు. అయితే ఇంకను అట్టి బ్రహ్మప్రాప్తికై ముఖ్యమగు సాధనములు దృష్టాంతపూర్వకముగా శంకరుల వారు మనకు నిరూపిస్తున్నాడు. ఆయన కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు. దేని గురించి? బ్రహ్మప్రాప్తికై, బ్రహ్మమును పొందే కొరకై. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి సాధనలను దృష్టాంతపూర్వకంగా నిరూపిస్తున్నాడు. మొదట తాను భూమిలో ధనమున్నదని తెలుసుకొనవలయును. కొందరు లోకంలో ఇట్లా అంటారు కదా, ఈ చోట ధనం ఉన్నది, ఈ మూలకు ధనం ఉన్నదని అంటారు. ధనమున్నదని ఎప్పుడైతే తెలిసిందో యజమానికి, ఆయనకు పొందాలనేటువంటి జ్ఞానం ఉండాలి. ఈ ధనాన్ని నేను పొందుతాను. తర్వాత ధనము ఎక్కడుందో అది కరెక్ట్ ఉన్నదా లేదా అని ఆ శాస్త్రజ్ఞుని తీసుకొచ్చి అక్కడ చూయించాల. ఆ తర్వాత ఏం చేయాలి? తీసుకొచ్చి ఆ గడపరలు వగేరా వాటిని దవ్వేటువంటి వాళ్ళని కూడా తీసుకురావాలా. అవునా కాదా? తీసుకురావాలా. మొదట తాను భూమిలో ధనమున్నదని మాత్రం తెలుసుకొని దృఢమై ఉండాలా. దాన్ని నేను పొందాలా అనేటువంటి భావన ఆ యజమానికి ఉండాలా. తర్వాత అతడు నిశ్చయమునకై పరమాప్తుడగు శాస్త్రజ్ఞుని తీసుకురావాలా. ఇది చెప్తున్నాడు. ఆ తర్వాత అడ్డం వచ్చినటువంటి రాళ్లను, రప్పలను అన్నిటినీ కూడా మనం తీసివేయాలా. అట్టి నిక్షేపమును, ఈ రాళ్ళు రప్పలు మొదలగువని తీసివేసిన తర్వాత ఇట్టి ప్రయత్నముతో అట్టి నిక్షేపమును గ్రహించుతున్నాడు. అప్పుడు ఆ ధనమును ఇది ఉన్నదని గ్రహిస్తున్నాడు యజమాని. అదేవిధంగా నిధి కావలయునన్న అన్ని సాధనములను అపేక్షించుతున్నది. నిధి నాకు కావలయును, అది తరగనిది. ఇలాంటి వాక్యములచే నిధి లభింప నేరదు. అలాగే తాను పరబ్రహ్మమును గురుతెరుంగవలయునను ఆసక్తిక బుద్ధి మొదట తనకు కలగవలయును. నిధిని అపేక్షించువాడు ఆప్తుని వాక్యములను ప్రమాణంగా స్వీకరించుట. బ్రహ్మవేత్తయగు ఉపదేశమును మిగుల విశ్వసింపవలయును. గురుపదేశము లేనిదే బ్రహ్మతత్వమును గురుతెరుగుంట కడు దుస్సాధ్యము. గురుపదేశం కావాలా. అయితే ఇది ఏదైతున్నదో ఆ నిక్షిప్తమైనటువంటి ధనాన్ని పొందాలంటే
ఎంత ఆసక్తితోని మనము ఉంటామో దానికి కావలసినటువంటి సాధనలన్నీ ఏవైతే చెప్పుకొచ్చిండో అవన్నిటి చేత మనము దాన్ని పొందవచ్చు. మరి ఈ బ్రహ్మతత్వాన్ని పొందాలంటే కూడా ఊరకనేనా? దానికి కూడా బ్రహ్మతత్వాన్ని పొందాలంటే తగినటువంటి సాధన మనం చేయవలసి ఉంటుంది. సాధన వినా ఏది కూడా నీకు లభ్యం కాదు. సాధన వినా నీకు ఏది ప్రపంచములో లభ్యము కాదు. ఆ సద్వస్తువు చింతించుచుండవలయను ఎల్లకాలము, తదుపరి ధ్యానము చేయవలయను, అనగా చింతింపబడు పరబ్రహ్మ వస్తువుతో అభేదమును పొందవలయను. ఆ సద్వస్తువే తానని భావించి తదాకారమును పొందవలయను. ఏ సద్వస్తువైతున్నదో ఆ పరమాత్మ తత్వము అది నేను అని హృదయపూర్వకంగా మనం పొందాల. అటువంటి విషయము ఏదైతుందో ఆ పరబ్రహ్మమును పొందాలనేటువంటి ఆసక్తి చేత ఇక దానికి తగినటువంటి శ్రవణ మననాదులు చేయాలి. ప్రయత్నం శ్రవణము మననము వలన చెయ్యంది నీకు ఏ వస్తువు కూడా నీకు లభించదు. ఏ విషయం కూడా ప్రపంచంలో నీకు తెలియదు. ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ శ్రవణం చెయ్యాలి, దాన్ని మననం చెయ్యాలి. దాన్ని నిధిధ్యాసలో పెట్టినప్పుడే ఆ వస్తువు యొక్క ప్రభావం నీకు తొలుగుతుంది, నీకు గలుగుతుంది. నీవు కేవలము శ్రవణం చేసినంత మాత్రమున కూడా ప్రయోజనం లేదు. మనము శ్రవణం చేస్తున్నాం, ఊపుతున్నాం, పోతున్నాం. కానీ శ్రవణం చేసిన దాన్ని మనసులో ఉంచుకుంటున్నామా? 100 మాటలలో ఒక 2-3 వాక్యాలన్నా సత్యమైనటువంటి మంచి వాక్యాలు చెప్పిండు, ఇది జ్ఞాపకం ఉంచుకోవాలనేటువంటి భావన ఎంతమందికి కలుగుతుందండి? అది కలగాల మనకు. అది కలిగితేనే నీ ఏకాగ్రత అనేది ఇక్కడ ఏర్పడుతుంది. చదువుతుంటే ఇలా చదువుతూ నీటి మీద గీసినలాకి వెళ్ళిపోవద్దు. వాడ పట్టుకోవాలా, ఆ చెప్పిన దాన్ని పట్టుకొని వెంటనే రాసి పెట్టాలా, లేకుండా ఇంటికి పోయి రాయాలా. ఈ విషయం గురించి భగవంతుని పొందాలంటే అక్కడక్కడ ఈ శ్లోకాలలో గిది వల్లించిండ్రు అనేటువంటి భావనను నువ్వు రాస్తూ ఉంటే నీవు దాన్ని మళ్ళీ నువ్వు చూసుకొని మననం చేస్తే అది నీకు లోపల ఉండిపోదా? మరి ఇంతకాలము నుండి మనం ఏది చేస్తున్నామో అందరికీ అవతం కాకపోవచ్చు, కానీ ప్రయత్నం అయితే చేయాలా. మనం ప్రయత్నాజతమానస్తు యోగి సంశుద్ధి కిల్మిష అనేక జన్మ సంసిద్ధి తతోయాతి పరాంగతిం అని చెప్పిండు కృష్ణ పరమాత్ముడు. పట్టుదలతో ప్రయత్నించిన వాడు తప్పకుండా నన్ను పొందుతాడని చెప్పిండు కదా. ప్రయత్నం లేక ఏది కూడా సిద్ధించదు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, మన సాధన ఉండాలి. అప్పుడు మనం చేసింది గట్టిగా మనం జ్ఞాపకం ఉంచుకుంటే ఇది మనకు దొరుకుతుంది. ఈ వ్యాసపీఠం మీదకి మనం రావాలంటే కూడా కొద్దిగా మనం కష్టపడాలి కదా. ఈ లోకములో విద్యను అభ్యసించేవారు వాళ్ళ లక్ష్యం ఏమిటి? నేను ఉద్యోగమును పొందాలా, నేను ఉద్యోగస్తుని కావాలా అనే కదా మీరు అందరూ ముందుకొచ్చిండ్రు. ఊరకనొచ్చిండ్రా? మరి గురుపాదం పట్టినప్పుడు ఈ బ్రహ్మతత్వాన్ని నేను తెలుసుకోవాలనేది లక్ష్యం మనకు ఉండాలి. అందరికీ నేను అనేది కదా, అందరికీ ఉండాలా. అది ఉన్నప్పుడే కదా నీకు పట్టుదల దొరుకుతుంది. అటువంటి బుద్ధిని, అటువంటి జ్ఞానాన్ని సద్గురు శ్రీ సత్యానంద మహర్షుల వారు కలిగించాలని నేను కోరుతూ ఇంతటితో నేను విరమించుకుంటున్నాను. మనం 68వ శ్లోకములో చెప్పుకుంటున్నాము. గోవింద జై జై గోపాల జై జై, గోవింద జై జై గోపాల జై జై, రాధారమణ హరి గోపాల జై జై, రాధారమణ హరి గోపాల జై జై, గోవింద జై జై గోపాల జై జై, గోవింద జై జై గోపాల జై జై, రాధారమణ హరి గోపాల జై జై, రాధా गोपाल कृष्ण भगवान की जय, सद्गुरुनाथ महाराज की जय।